కానీ నిఘా పెంచవలసిన బాధ్యత మీరున్నది. ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ నగరాన్ని దోపిడి దొంగలు శైర విహారం చేసి పట్టపగలే తుపాకులతోటి ఎత్తుకపోవడం చాలా బాధాకరం. అందులో నలుగురు వ్యక్తులు ఎవరైతే మేనేజర్ ముస్తాక్ అని, కమల్ అని, రాజేష్ అని, మధుకరను వీళ్ళందరినీ కూడా షూట్ చేయడం జరిగింది. ఒక ముస్తాక్ అనే మేనేజర్కు కొంచెం సీరియస్గా కూడా ఉండడం జరిగింది. సో భగవంతు దయలో వాళ్ళందరూ కోలుకోవాలని చెప్పేసి ట్రీట్మెంట్ మంచిగా ఇవ్వాలని చెప్పడంగా మేము కోరుతున్నాం. మేము కూడా మళ్ళీ వర్తిస్తాం. ఒకటి మాత్రం చెప్పగలుగుతాం, కరీంనగర్ స్మార్ట్ సిటీ అయింది. కరీంనగర్ స్మార్ట్ సిటీలో ప్రధాన అంశము కరీంనగర్ భద్రత. కరీంనగర్ భద్రత అనేది ప్రధాన అంశం, డెవలప్మెంట్తో పాటు ప్రధాన అంశం. దానిలో భాగంగా నేను మంత్రిగా ఉన్నప్పుడు 711 కెమెరాలు పెట్టించినట్టు 711. ఈ కెమెరాలు నిఘా నిరంతరం చేస్తూ కూడా దీనికి కమాండ్ కంట్రోల్ నేనే ఆ రోజు ఓపెన్ చేసిన. కమాండ్ కంట్రోల్ మున్సిపాల్లో కమాండ్ కంట్రోల్ పెట్టింది ఎందుకోసం అంటే కరీంనగర్ లో ఎక్కడ చిన్న డ్రాప్ వచ్చినా, ఒక అగంత కూడా వచ్చినా, ఒక అప్రమత్తమైన విధంగా ఈ రోజు కమాండ్ కంట్రోల్ కాదు. ఏం చేస్తుంది కమాండ్ కంట్రోల్? ఏమైంది కమాండ్ కంట్రోల్? అందుకే ఇప్పుడు సిపి గారిని కలిసాం, ట్రేడ్ చేయండి. మేము నిఘా వైఫల్యం అని అంటలేము, మేము నిరుత్సాహపడతలేము, కానీ ఇట్ షుడ్ నాట్ బి రిపీట్ అగైన్. మళ్ళీ మీరు పోలీస్ వ్యవస్థ ప్రజలు మళ్ళీ అర్ధరాత్రి కానీ భయభ్రాంతులు లేకుండా తిరిగే విధంగా ప్రజలకు నమ్మకం కలిగేది. ఇది రిపీట్ కాకూడదు. గతంలో కాలేదు, ఇక ముందు కాకూడదు. ఎక్కడ దోషులున్నా కూడా ఈ 710 కెమెరాలలో చూసి వాళ్ళు నిఘాను పెట్టేసి ఎట్టి బస్సులో దోషులను పట్టుకోవాలి. 24 గంటల్లో పట్టుకోవాలి, దొరకకూడదు. అందులో ఇంకోటి ఏంటంటే ఎవరికి మాస్కులు లేరు అంటే ఎంత ధైర్యం అండి. అంటే దేని మీద ఛాలెంజ్ చేస్తున్నావు? ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తున్నావా? పోలీస్ వ్యవస్థ పాలన చేస్తున్నావా? ఒక్క మాస్క్ లేకుండా వచ్చి వద్దామో ఏం చేస్తారు? విధంగా ప్రభుత్వం వైఫల్యంగా భావిస్తుంది. ఇది జరగకూడదు, జరిగింది. వాడు వెంటనే అంటే తెగించురు. కరువు ప్రాంతంగా మారుతుంది కాబట్టి తెగించురు, దారి దోపుడు గురైతుండ్రు, దారి దోపుడు చేస్తున్నారు. ఇది చాలా భయందలకరం. రేపు పొద్దున రాబోయే కాలంలో ఇన్వెస్టర్లు కరీంనగర్ రావాలని భయపడతారు, ఇండస్ట్రీలు కరీంనగర్ రావాలని భయపడతారు, షాపులు బయట రాబడతారు. కాబట్టి ఆ భయం తీసేయని చెప్పి ప్రభుత్వాన్ని, పోలీసులు నేను కోరుతున్నాను.